హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకంటే చాలామంది జీవితంలో డబ్బు లేక ఫెయిల్ అవ్వరు, సరైన ఆలోచనలు లేక ఫెయిల్ అవుతారు. ఒక నిజం చెప్తా విను. ఈ వీడియో పూర్తిగా చూస్తే నీ మైండ్ సెట్ మారిపోవచ్చు, నీ ఫ్యూచర్ మారిపోవచ్చు. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక లైన్ నీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించొచ్చు. మరి ఇలాంటి నిజాలు నీ లైఫ్ చేంజ్ చేయాలని అనుకుంటే ఇప్పుడే లైక్ కొట్టు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చెయ్యి. నీ దగ్గర డబ్బు లేకపోవడం సమస్య కాదు, నీ ఆలోచనలు చిన్నగా ఉండటం అసలు సమస్య. ఎందుకంటే పేదరికం జేబులో మొదలవదు, మెదడులో మొదలవుతుంది. ఒక మనిషి పుట్టినప్పుడు పేదవాడే ఉండొచ్చు, కానీ చనిపోయే వరకు పేదగానే ఉండిపోతే అది పరిస్థితుల వల్ల కాదు, చాలాసార్లు అది అతని మైండ్ సెట్ వల్ల. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే అవకాశాలు చాలానే ఉన్నాయి, కానీ వాటిని చూసే కళ్ళు అందరికీ ఉండవు. ఇలాంటి నిజాలు ఇంకా వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో నీ జీవితాన్ని పూర్తిగా మార్చొచ్చు. ఒక పేదవాడిని అడిగితే ఎందుకు డబ్బు రావట్లేదు అని అతను చెప్తాడు. అదృష్టం లేదు, పరిస్థితులు కలిసి రావడం లేదు, జీవితం నన్ను మోసం చేసింది. కానీ నిజమేంటంటే అతన్ని మోసం చేసింది జీవితం కాదు, అతని ఆలోచనలే. నంబర్ 1, కంఫర్ట్ జోన్. పేదవాళ్ళు ఎక్కువగా ఒక తప్పు చేస్తారు. వాళ్ళు కంఫర్ట్ జోన్లో బ్రతుకుతారు, రోజు వచ్చిన జీతంతో సరిపెట్టుకుంటారు. కొత్తగా నేర్చుకోవాలనుకోరు, రిస్క్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒకే భయం, ఇది పోతే ఇంకేం. కానీ రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారో తెలుసా? వాళ్ళు అడుగుతారు, ఇది పోతే బెటర్ ఆపర్చునిటీ ఏది? అదే తేడా. నంబర్ 2, స్పెండింగ్ హ్యాబిట్. పేదవాడు సంపాదించిన దానికంటే ముందే ఖర్చు ప్లాన్ చేస్తాడు. శాలరీ రాకముందే ఈఎంఐ, కొత్త ఫోన్, బ్రాండెడ్ డ్రెస్, అన్నెసెసరీ ఖర్చులు అన్నీ ప్లాన్ చేస్తాడు. కానీ ధనవంతుడు ఏం చేస్తాడు? మొదట ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, తర్వాత సేవ్ చేస్తాడు, మిగిలితే ఖర్చు చేస్తాడు. పేదవాడు డబ్బు చూపించడానికి ఖర్చు చేస్తాడు, ధనవంతుడు డబ్బు పెంచుకోవడానికి ఖర్చు చేస్తాడు. నంబర్ 3, బ్లేమింగ్ అదర్స్. పేద మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ బ్లేమ్ చేస్తారు. గవర్నమెంట్ బ్లేమ్ చేస్తారు, పేరెంట్స్ బ్లేమ్ చేస్తారు, ఫ్రెండ్స్ బ్లేమ్ చేస్తారు, పరిస్థితులు బ్లేమ్ చేస్తారు. కానీ వాళ్ళు ఎప్పుడూ తమని తాము అడగరు, నేను ఏం తప్పు చేస్తున్నాను? సక్సెస్ వచ్చిన వాళ్ళు బ్లేమ్ చేయరు, బాధ్యత తీసుకుంటారు. నంబర్ 4, లెర్నింగ్. పేదవాడు ఫ్రీ టైంలో రీల్స్ చూస్తాడు, గాసిప్ చేస్తాడు, టైం వేస్ట్ చేస్తాడు. కానీ సక్సెస్ఫుల్ పర్సన్ బుక్స్ చదువుతాడు, స్కిల్స్ నేర్చుకుంటాడు, ఫ్యూచర్ ప్లాన్ చేస్తాడు. నీ ఫ్రీ టైం నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారు. ఇద్దరూ పేదవాళ్లే. ఒకడు అన్నాడు, మన అదృష్టం ఇంతే. మరొకడు అన్నాడు, నేను నా లైఫ్ మార్చుకుంటా. 10 సంవత్సరాల తర్వాత మొదటివాడు ఇంకా అదే టీ షాప్ దగ్గర కూర్చుని కంప్లైంట్స్ చెప్తున్నాడు. రెండోవాడు బిజినెస్ స్టార్ట్ చేసి విలేజ్లో ఇన్స్పిరేషన్ అయ్యాడు. డిఫరెన్స్ ఏంటి? పరిస్థితులు కాదు, మైండ్ సెట్. డీప్ ట్రూత్. నిజమేంటంటే పేదరికం అనేది మనీ ప్రాబ్లం కాదు, థింకింగ్ ప్రాబ్లం. నీ బ్రెయిన్ పువర్ అయితే నీ చేతిలో కోట్లున్నా పోతాయి. నీ మైండ్ సెట్ రిచ్ అయితే నీ స్టోరీ జీరో ఉన్న హీరో అవుతావు. నువ్వు ఈరోజు డిసైడ్ అవ్వాలి, ఎక్స్క్యూజ్ చెప్పేవాడిగా ఉండాలా, రిజల్ట్స్ తెచ్చేవాడిగా మారాలా? ఎందుకంటే నిన్ను పేదగా ఉంచేది నీ పరిస్థితి కాదు, నీ రోజూ రిపీట్ చేసే హ్యాబిట్స్. గుర్తుపెట్టుకో, పేదవాడి వాలెట్ ఖాళీగా ఉంటుంది, కానీ అంతకంటే డేంజరస్ థింగ్ ఏంటంటే పేదవాడి మైండ్ కూడా ఖాళీగా ఉండటం. నీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే ముందుగా నీ మైండ్ సెట్ మార్చు. నువ్వు ఈ వీడియో చూసేంత వరకు వచ్చావంటే నీ లోపల ఒక ఫైర్ ఉంది, ఆ ఫైర్ను వదద్దు. నీ లైఫ్ మార్చుకోవాలంటే ప్రతిరోజు ఇలాంటి నిజాలు వినాలి. కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయి. నీ లైఫ్ మారే జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.